ఓం విదురాయ నమః. సమస్త సమ్మంగళాన్ని సంతు సర్వే జనాః సుఖినో భవంతు. ముఖ్యంగా ఆల్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ పెన్షనర్స్ ఎవరైతే హయ్యర్ పెన్షన్ గురించి ఎదురు చూస్తున్నారో వారందరికి కూడాను మరోసారి కంగ్రాచ్యులేషన్స్. ఎందువల్లంటే మన దేశంలో ఉన్న హైకోర్టులలో దాదాపు ఇప్పటికీ ఒక 6 హైకోర్టులు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫేవర్లో నిర్ణయించాయి. అంటే పిఎఫ్ వాళ్ళు ఈ ఎగ్జాంప్టెడ్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ట్రస్ట్ రూల్స్లో మీరు పెన్షన్ కట్టుకోవడానికి అవకాశం లేదు కనుక, హయ్యర్ పెన్షన్కి కట్టుకోవడానికి అవకాశం లేదు కనుక, ఈ సీలింగ్కి మించి ఇక్కడ కట్టడానికి అవకాశం లేదు కనుక మీకు మేము హయ్యర్ పెన్షన్ కన్సిడర్ చేయలేమని బ్లంట్గా ఒక జనరల్ ప్రొఫార్మా లెటర్ రాసేసి అందరికీ కొట్టిపారేశాం. అవన్నిటినీ తిరస్కరిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటక హైకోర్టు కూడాను చాలా విపులంగా ఒక్కొక్క పాయింట్ రాస్తూ వాళ్ళు చాలా కరాఖండిగా ఈ ఈపీఎఫ్ చేసింది చాలా ఇల్లీగలు అని చెప్పేసి నిర్ణయం చేశారు. మొన్న కర్ణాటక ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళు ఏమన్నారా అంటే, నెంబర్ 1, ఎవరైతే ఆల్రెడీ హయ్యర్ వేజెస్ మీద పిఎఫ్ కట్టి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ దీనికి వాళ్ళ ఇంటర్నల్ ట్రస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఓవర్ రైడ్ చేయలేవు. అంటే ఏమన్నట్టు ఈపీఎస్ 95 రూల్స్ ఏవైతే ఉంటాయో దానికి భిన్నంగా మీరు ట్రస్ట్ రూల్స్ రాయడానికి వీల్లేదు. ఏ ఎంప్లాయర్ రాయడానికి వీల్లేదు. అవి ఎలా ఉన్నాయో అలా రాయాలి. అదేవిధంగా వాళ్ళు ఫాలో కావాలి. అయితే మరి హయ్యర్ వేజెస్ మీద ఎలా కట్టుకున్నారా అని చెప్పానంటే, అది 17(1) ఎగ్జామ్షన్ తీసుకున్న తర్వాత ఈ 26(6) కింద అప్లికేషన్ పెట్టడమా, లేకపోతే దాంట్లో రాసి ఎస్ మేము సీలింగ్ మించి కడతామని రాసుకున్న తర్వాత అది పిఎఫ్ వాళ్ళు ఒప్పుకుంటే 26 అప్లికేషన్ పెట్టకుండానే ఒప్పుకున్నట్లు లెక్క. కాబట్టి అందరూ కూడా హయ్యర్ వేజెస్ కట్టేసేసారు. హయ్యర్ వేజెస్ మీద పిఎఫ్ కట్టారు. కానీ ఈ మన పెన్షన్ ఫండ్ మీద ఎందుకు హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టలేకపోయారంటే అది ప్రొవిజన్ లేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఈపీఎస్ 95ని యథాతథంగా మనము ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉందో అన్ఎగ్జాంపుల్ అలాగా వాటిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాం. అయితే మన దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు డిసైడ్ చేసేదాకా ఈ ఈపీఎఫ్ ఆగుతుందా, లేదా 5-6 కోర్టులు వచ్చాయి కాబట్టి మనము దీని గురించి ఆలోచిద్దామని అనుకుంటారా? మొన్న ఈ కర్ణాటక కేసులో పెట్టినప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? మాకు బడ్జెటరీ ప్రొవిజన్ లేదు, బడ్జెట్ సరిపోదు కాబట్టి ఇవ్వలేము అన్న మాట లేటెస్ట్గా బయటపెట్టారు. బయటపెట్టినప్పుడు కోర్టు వాళ్ళని ఏమన్నా తెలుసా? ఇది సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్, బడ్జెట్తో దీనికి సంబంధం లేదు కాబట్టి ఇటువంటి పిచ్చి వాదనలు పెట్టకుండా మీరు 100% ఎవరైతే ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆర్సీ గుప్తా కేసు కింద సుప్రీంకోర్టు వారు చెప్పిన ప్రకారంగా ఏం ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ నిర్ణయం చేసి వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని కంట్రిబ్యూషన్స్ కట్టించుకొని 100% వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వవలసింది అని చెప్పేసి ఈ మొన్న లేటెస్ట్గా వచ్చిన కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్లో చాలా క్లారిటీగా రాశారు. వాళ్ళు ఇంకా బాగా ఏం డిస్కస్ చేశారా అని చెప్పనంటే, మీకు ఆల్రెడీ ట్రస్ట్లో హయ్యర్ వేజెస్ మీద వీళ్ళు పిఎఫ్ కట్టున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఫర్ యూ పీపుల్ టు డూ. దీనికి కొత్తగా చేయవలసిన పనేం లేదు. అక్కడి నుంచి తీసి ఇక్కడ దాంట్లో వేసి చేయటమే. అది మన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పిన జడ్జిమెంట్. దానికి భిన్నంగా ఇప్పుడు మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని కూడా ఒక ప్రశ్న వేసింది. ఆ తర్వాత పోతే ఇంకొక మాట కూడా కర్ణాటక జడ్జిమెంట్లో ఏమన్నాడంటే, ఇది 1/9/2014 తర్వాత వాళ్ళు వర్తిస్తుంది కానీ ఎవరైతే 1/9/2014 ముందు రిటర్న్ అయ్యారో వాళ్ళ గురించి మేము మాట్లాడము అని అన్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చాలా కరాఖండిగా 1/9/2014 బిఫోర్ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే సెటిల్ చేసుకున్నారో వాళ్ళకి ఇది వర్తించదు. కానీ 1/9/2014 ముందు ఎవరికి వర్తిస్తుంది అని చెప్పనంటే, ఎవరైతే ఆల్రెడీ హయ్యర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారో, హైయర్ కంట్రిబ్యూషన్ చేస్తారని పెట్టుకుని వారు రిజెక్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పని అన్నారు. కానీ ఇప్పటికైనా ఈ ఈపీఎఫ్ఓ కళ్ళు తెరిచి తన యొక్క ధోరణి మార్చుకొని తను చేస్తున్నది తప్పు అని చెప్పి నిర్ణయానికి వస్తుందా రాదా అనేది కూడా మళ్ళా సమస్యే. మరి వీళ్ళు ఇంకా ఎంత ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంటు కోర్టుల ముందుకు తీసుకొస్తారనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే.
ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా మూవ్ అవుతోంది ఇది అన్ని రకాల నుంచి ఉచ్చు బిగిసినట్టు బిగిస్తోంది. మొన్న మీకు చెప్పినట్టుగా సిబిటి మెంబరు ఒకటి రాశాడు. దాని తర్వాత పోతే షెయిల్ ఎంప్లాయీస్ ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో అది అసోసియేషన్ ఫార్మ్ అయ్యి వాళ్ళు పార్లమెంట్కి అన్ని మినిస్టర్లకి ఇంక్లూడింగ్ అందరూ ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళు లెటర్ రాసి ఉన్నారు. కాబట్టి ఇంకా మున్ముందు మనకి ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఈ హైయర్ పెన్షన్ డిసైడ్ చేస్తారనేది మనం కొంచెం వేచి చూడాల్సిందే. కానీ ఈ కర్ణాటక లేటెస్ట్ జడ్జిమెంట్ మాత్రం కొంచెం విపులంగా రాశాడు. విపులంగా రావడం ఏంటంటే ఆల్రెడీ దోస్ హు కంట్రిబ్యూటెడ్ ఆన్ హయ్యర్ వేజెస్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద జడ్జిమెంట్ అదే మాట రాసి ఉన్నాడు. ఎవరైతే ఆల్రెడీ హైయర్ వేజెస్ మీద కట్టి ఉన్నారో వాళ్ళందరికీ మీరు తిరగదోడి 100% ఈ హైయర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేయవలసిందని రాసి ఉన్నారు. అదే మాటని మళ్ళీ ఈ కర్ణాటక హైకోర్టులో కూడాను మరొకసారి రిపీట్ చేశాడు. యథావిధంగా నా యొక్క వీడియో 10 minutes కంటే ఎక్కువ మించదు కాబట్టి ఇప్పటితో ముగిస్తున్నాను. మళ్ళీ ఏదన్నా ప్రత్యేకమైన న్యూస్ ఉన్నట్టయితే ఎమ్మటే వీడియో చేస్తాను. ఎందుకంటే కొంతమంది సభ్యులు యాక్చువల్గా నేను ఈ వీడియో డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ కొంతమంది సభ్యులు కాదంటే మీరు లైవ్లో ఉండి ఏదో ఒకటి చెప్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది తెలియని వారు ఉంటారు కాబట్టి వారికి కూడా తెలుస్తూ ఉంటుంది. కనుక మీరు సబ్జెక్ట్ మీద ఒక 4 ముక్కలు మాట్లాడండి సార్, మాకు పెద్ద డీటెయిలింగ్ వ్యవహారం అసలే మీరు చెప్పే 4 ముక్కలు మాకు అర్థమవుతుందని చెప్పని అన్నారు. కనుక ఈ వీడియో మరోసారి చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న అందరికి కూడాను నమస్కారం. అయితే నేను కోరుకునేది ఏమిటని చెప్పనంటే, ఇప్పుడు ఈ వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి. తర్వాత పోతే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, చాలామందికి తెలియని వారికి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా చాలామందికి వెళ్తాయని నా యొక్క అభిప్రాయం. నా దగ్గర ఇప్పుడు దాదాపు అరౌండ్ 2400-2500 మెంబర్స్ ఉన్నారు. అందులో అరౌండ్ 1100-1200 మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే మిగతా అందరికి కూడాను కోర్స్ అందులో షెయిల్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉండి ఉంటారు. వాళ్ళందరికీ హైయర్ పెన్షన్ సెటిల్ అయిపోయింది కానీ వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో చూసే అవసరం కూడా లేదు వాళ్ళకి. అది వాళ్ళని పక్కన పెట్టిన ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రేపు హయ్యర్ పెన్షన్ పొందుదాం అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ పోయేటట్టుగా చేయండి. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో కామెంట్ పెట్టండి, ఇది బాగుందనో బాగాలేదనో. అంటే నాకు అప్పుడు అర్థమవుతుంది ఎంతమంది దీన్ని చూస్తున్నారు, ఎంతమంది వాళ్ళకు మనోగతంలో ఉన్న కామెంట్స్ ఏమున్నాయి. మీకు ఏం డౌట్ ఉన్నా పెట్టండి. దీంట్లో 100% నాకు లీగల్గా తెలిసిన ప్రకారంగా దాన్ని నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం విదురాయ నమః. సమస్త సమంగళాని సంతు, సర్వే జనాః సుఖినో భవంతు.